హాయ్ ఎవ్రీవన్, నా పేరు శామ్యూల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ బ్లింకిట్ స్టోర్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం. చూద్దామా? సో మన కంపెనీ నేమ్ వచ్చేసి కామెట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అండ్ మనము బ్లింకిట్ అనే కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ డెసిగ్నేషన్ వచ్చేసరికి క్యాప్టెన్ అంటారు. ఓకేనా? అండ్ ఎవరెవరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అంటే 10th వాళ్ళైనా ఓకే, ఇంటర్ అయినా ఓకే, ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో టోటల్ శాలరీ వచ్చేసి మీకు 18,000 ఉంటుంది. ఓకే, దీంట్లో ఈఎస్ఐసి పిఎఫ్ కట్ చేయాలా లేదా మనం వద్దనుకుంటాం, కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం కట్ చేస్తాం. ఓకే, సో సుమారుగా మీ టేక్ హోమ్ శాలరీ వచ్చేసరికి 14,000 మీ చేతికి పడుతుంది. ఓకే, మరి మిగతా 4,000 ఏమైపోయినాయి సార్ అంటే 3,500 వరకు నీ పిఎఫ్ అకౌంట్లో ఉంటుంది. అంటే మీకంటూ ఒక పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తాం. మీ పే స్లిప్లో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అది మీరు ఆన్లైన్ పిఎఫ్ పోర్టల్కి వెళ్ళి మీ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. జాబ్ మానేసిన తర్వాత అవ్వచ్చు. జాబ్లో ఉన్నంతసేపు ఏమో 50% అమౌంట్ తీసుకోవచ్చు. జాబ్లో లేనప్పుడు పూర్తి అమౌంట్ తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు పిఎఫ్ అమౌంట్ తీసుకోలేకపోతే మమ్మల్ని సంప్రదించండి, మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా? దీనికి సంబంధించిన పూర్తి యూట్యూబ్లో కూడా పూర్తి డీటెయిల్స్ దొరుకుతాయి నాన్న. పిఎఫ్ గురించి మీరు అదన్నా చూడొచ్చు, లేదా మా ఒక హెల్ప్ తీసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఈఎస్ఐసి మెడికల్ కార్డు కూడా ఇస్తాం. మీకు మీ ఫ్యామిలీ మొత్తానికి మెడికల్ కార్డు చేసిస్తాం. ఓకే, అంటే మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా సరే ఈఎస్ఐసి మీ ఊరు పేరు మీరు గూగుల్లో టైప్ చేయండి, ఆ హాస్పిటల్ వస్తుంది. ఆ హాస్పిటల్కి మీరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫ్రీగా ఉచితంగా మీరు కన్సల్టెన్సీ చేయించుకోవచ్చు. ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆపరేషన్ వచ్చినా, ఏదైనా మీరు అక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్, పిఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్, ఈఎస్ఐసి ఇంకా లెంత్లో చెప్పాలి అంటే నేను ఇంకొక వీడియో క్రియేట్ చేసి పెడతాను. దాని యొక్క లింక్ మీకు ఇక్కడ దొరికిపోతుంది. ఓకే, సో ఈ 14,000 శాలరీ కాకుండా ఇంకేమన్నా వస్తాయా సార్ అంటే ఎస్, వస్తాయి. ఏమేమిటి అవి చూద్దాం, అండ్ ఎలా వస్తాయి అన్నది కూడా తెలుసుకుందాం. అటెండెన్స్ బోనస్ అంటాం. అటెండెన్స్ బోనస్ అంటే మనకి నెలలో 30 రోజులు మన అటెండెన్స్. ఓకే, దాంట్లో ప్రతి వారం ఒక వీక్ ఆఫ్ ఇస్తారు. సుమారుగా 4 వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఓకే, ఈ 4 వీక్ ఆఫ్స్లో 30 రోజుల్లో నుంచి 4 తీసేస్తే ఎంత వస్తాయి? 26 రోజులు ఉంటాయి. ఈ 26 రోజులకి నువ్వు ప్రెజెంట్ ఉన్నట్లయితే నీకు ఇంకొక అదనపుగా 1,000 రూపాయలు నీ 14,000కి యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 14,000 ప్లస్ 1,000. జస్ట్ నువ్వు 26 రోజులు ఉన్నట్లయితే నీకు సుమారుగా 15,000 ఇన్ హ్యాండ్ వచ్చినట్లే. ఓకేనా? ఈ 26 రోజులు కాకుండా ఇంకొక 2 days మీకు మెడికల్ లీవ్ కానీ ఎమర్జెన్సీ లీవ్ అనేది ఇస్తామన్నమాట. సో ఆ 2 రోజులు తీసుకోకపోతే ఇంకొక 830 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా నెలలో 26 రోజులు పనిచేస్తే 14,000 ప్లస్ 1,000 ప్లస్ 831. సో టోటల్ 15,831 నీ చేతిలో వచ్చినట్లే. ఎన్ని డేస్ పనిచేస్తే? కేవలం 26 రోజులు పనిచేసినట్లయితే. ఓకే, ఇది కాకుండా మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అంటే 1,000 నుంచి 4,000 వరకు మీకు మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఈ ఇన్సెంటివ్స్ వస్తుంది. దీని యొక్క ఎలాబరేటెడ్ మీకు స్టోర్లో కూడా మీ మేనేజర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇది కాకుండా సార్ మాకు ఇవన్నీ లెక్కలు అర్థం కావట్లేదు, సుమారుగా నేను ఎంత సంపాదించవచ్చు అంటే సుమారుగా 18 నుంచి 22,000 వరకు సంపాదించుకోవచ్చు. ఎలా? ఓటీ చేసుకోవచ్చు, ఇన్సెంటివ్స్ కొట్టచ్చు, అటెండెన్స్ బోనస్ తెచ్చుకోవచ్చు. సో ఇవన్నీ కలిపితే నీకు సుమారుగా 18 నుంచి 22,000 వరకు నువ్వు సంపాదించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్. సో ఇక్కడ ఉన్న షిఫ్ట్ టైమింగ్స్ ఉదయం 4 నుంచి 1 గంట వరకు, మళ్ళా 10 నుంచి 7 వరకు, 1 నుంచి 10 వరకు, లేదా 4 సాయంత్రం నుంచి ఉదయం 1 గంట వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 7 వరకు. ఇట్లాంటి కొన్ని షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి.
దాని ప్రకారం మీ ఇంటర్వ్యూలో మీ మేనేజర్ మీకు చెప్తారు మీరు ఏ షిఫ్ట్ టైమింగ్స్కి రావాలనో దానికి తగ్గట్టుగా మీరు మీ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చుకోవచ్చు. నెక్స్ట్ సార్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఈ పొజిషన్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి కొత్త స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయి. సో విజయవాడ, గుంటూరు, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి అండ్ అదర్ లొకేషన్స్. సో వచ్చినప్పుడల్లా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాము. మా వాట్సాప్ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వండి, మీకు ప్రతి ఒక్క లొకేషన్ డీటెయిల్స్ మేము దాంట్లో ఇస్తూ ఉంటాం. ఓకేనా. ఇంకోటి వర్క్ ఏముంటుంది సార్ అన్నట్లయితే, సో ఇదంతా ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో మీకు ఇట్లాంటి ఒక డివైస్ ఇస్తాం, హ్యాండ్ హెల్డ్ డివైస్ అంటాం. ఈ డివైస్లో ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఓకే. మీ అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ ఆన్లైన్లో ఆర్డర్స్ అన్నిటినీ ల్యాప్టాప్ నుంచి మీ డివైస్లోకి సెండ్ చేస్తారు, మీ వర్క్ అసైన్ చేస్తారు. అసైన్ చేసినప్పుడు కస్టమర్ ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారో మీరు దానిపైన క్లిక్ చేసినప్పుడు ప్రోడక్ట్ పేరు, దాని యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ స్క్రీన్ పైన కనబడుతుంది. ప్లస్ మన ఇన్వెంటరీ కూడా, అంటే ఈ ప్రోడక్ట్ మన ఇన్వెంటరీ లోపల ఎక్కడుందో కూడా చూపిస్తుంది. మన ఇన్వెంటరీ ఎట్లా ఉంటుంది అంటే అన్ని లైన్గా సీక్వెన్స్లో ఉంటాయి. ABCD అని అన్ని సీక్వెన్స్గా బార్ కోడెడ్ వేసి ఉంటుంది. ఓకే. సపోజ్ కస్టమరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాడు, ఆ ప్రోడక్ట్ B10 అనే దాంట్లో ఉంది, B10 అనే స్టోర్లో ఆ ప్లేస్లో ఉంది అనుకుందాం. ఓకే. మీరు అక్కడికి వెళ్ళి అంటే ఏ కాలం బి కాలంలో 10th స్టోర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ ప్రోడక్ట్ని తీసి దాన్ని స్కాన్ చేస్తాం, ఒక కవర్లో వేస్తాం. ఆ కవర్ని తీసుకెళ్ళి QR షెల్ఫ్లో పెట్టేస్తాం. ఇంతే ఉంటుంది. సో దీని యొక్క పూర్తి వీడియో నేను మీకు ఇస్తాను, వర్క్కి సంబంధించిన పూర్తి వీడియో. మా టీం మెంబర్స్ని అడగండి, మీరు వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఇది కాకుండా సో సార్ మేము ఎట్లా సంప్రదించేది, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అన్నిటినీ మీరు సంప్రదించవచ్చు. ఓకేనా. సో మా టీంకి కాల్ చేయండి, వాళ్ళు మీకు ఏ లొకేషన్, మీకు ఏది దగ్గర లొకేషన్ అవుతుందో చూస్తారు, దానికి తగ్గట్టుగా జాయినింగ్ చేపిస్తారు. ఇంకా మాకు మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఓకే, ఈ QR కోడ్ స్కాన్ చేయండి, స్కాన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మా టీంలో ఎవరో ఒకరు వాళ్ళే మీకు కాల్ చేసి మీ డీటెయిల్స్ తీసుకొని మిమ్మల్ని జాయిన్ చేపిస్తారు. ఓకే. సో అది బ్లింకిట్ స్టోర్స్ గురించి పూర్తి డీటెయిల్స్. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి.